యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. అయినప్పటికీ ఎవడు తన సహజము మరియు లౌకికము అగు ప్రవృత్తి యొక్క ముందు నడకను విడిచి ఇంద్రియ పరాన్ముఖుడుగా ఉండునో, లేదా ఎవని ముందుకు సాగిడి ప్రవృత్తి వెనుకకు మరలి తన దేహ భావమును మరచి పంచమహాభూత శిఖరముపైకెక్కునో, అచ్చట చక్కగా నిలవదొక్కుని తన నేత్రముతో నా జనన మరణములు లేని స్వరూపమును చూచునో, ఎవడీ రీతిని మూల కారణమునకు భిన్నమైనదిన్ని సమస్త లోకములకు నియంతయు అగు నా యొక్క శుద్ధ శాశ్వత స్వరూపమును తెలుసుకొనునో, అతడు జీవరూపమున ఉన్న రాళ్ల యందలి స్పర్శమని వంటి వాడని నీవు తెలుసుకొనుము. అన్ని రసములందును అమృతము శ్రేష్టమైనటులా అతడు మనుష్యకోటి యందలి నా ప్రత్యక్ష అంశయేనని నీవు తెలుసుకొనుము. అతని అవయవములు సుఖరూపమున ఉన్న వృక్షము యొక్క కోమల అంకురములేనని భావించుము. అతని యందు కనిపించడి మనుష్య భావము వాస్తవమునకు భ్రమయేనని మరియు కేవలము లౌకిక దృష్టి వలననే అటుల కనిపించునని తెలుసుకొనుము. అతని ఆ మనుష్య భావమున సత్యాంశము ఏమాత్రమున్నూ లేదు. కర్పూరమున ఏదో విధమున వజ్రమణి కలిసిపోయి ఉన్నప్పుడు వాటిపైన ఎచ్చటి నుంచియో నీరు వచ్చి పడుచో కర్పూరము కరిగిపోవును, కానీ దానితో పాటు వజ్రము కరిగిపోదు. ఇదే విధమున ఇట్టి పురుషుడు మనుష్యలోకమునందుండుటచే బయటకు చూచుటకు ప్రాకృత మనుష్యుని వలె కనిపించినప్పటికీ అతని యందు మాయాదోషము ఏ మాత్రమున్నూ ఉండదు. పాపములు తమంత తామే అతనిని విడిచిపోవును. మండుచున్న చందన తరువును వదిలి సర్పము తనంత తానే తొలగిపోవు రీతిని సంకల్పములన్నీయూ కూడా నన్నెరింగిన మనుష్యుని వదిలిపోవును. ఈ విధముగు జ్ఞానము మనుష్యునకెటుల కలుగునో చెప్పెదను వినుము. నా వికారములేవో నేనెట్టివాడనో మరియు నా ధర్మములేవో నీవు వినుము. బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో భావః భయం చాభయమేవ చ అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః. భిన్న భిన్నములకు సమస్త భూతములందును నిండియున్న నా భావములు అనగా వికారములు అన్నియు ఎచ్చట వేటియందుండునో వాటికి అనురూపమగు స్థితి అందే ముల్లోకములందును వ్యాపించియున్నవి. ఈ భావముల అనగా వికారములలో ప్రథమ స్థానము బుద్ధిది. ఇటు పిమ్మట అపార జ్ఞానము మోహము లేకుండుట, సహనశీలత, క్షమ, సత్యములు, అటుపైన మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహములు వచ్చును. ఈ రీతిని ఓ అర్జున, జగత్తునందలి సుఖ దుఃఖమును జనన మరణములు కూడా నా భావములలోనివే. అంతేకాదు భయము, నిర్భయము, అహింస, సమత్వము, సంతోషము, తపస్సు, దానము, యశస్సు, అపయశస్సు మొదలగు భూతకోటి యందు కనిపించడి భావములు కూడా నా నుండియే పుట్టినవి. భూతములన్నీయు భిన్న భిన్నముగా ఉన్నట్టుల ఈ భావములు కూడా భిన్న భిన్నములుగా ఉన్నవి. కానీ వీటి యందు కొన్నింటికి నా జ్ఞానము కలుగును, మరికొన్నింటికి కలుగదు. ప్రకాశము, అంధకారము రెండును సూర్యుని వలననే కలుగుచున్నవి. సూర్యుడు ఉదయించినప్పుడు ప్రకాశము వచ్చును, అస్తమించినప్పుడు అంధకారమగును. ఇదే విధముగా నన్ను ఎరుగుట, ఎరుగకపోవుటలు,
ఆ భూతముల కర్మఫలముననుసరించి ఉండును. కాన భూతకోటి నా భావములను కలిగియుండుట విషమమగును. ఇటుల ఓ అర్జున, ఈ భూత సృష్టి ఎంతయు నా భావములచే బంధింపబడి ఉన్నది. ఇక ఈ సృష్టిని పాలించడి మరియు సమస్త లోక వ్యవహారములను తమ అధీనమందుంచుకొనిడి మరి 11 భావములు కలవు. వానిని గురించి చెప్పెదను, వినుము. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్థతా మద్భావా మానసా జాతా ఏషాం లోక ఇమః ప్రజాః. మహర్షులందరిలోనూ గుణమునందును జ్ఞానమునందును శ్రేష్ఠులకు కశ్యపాది సప్త మహర్షులను మరియు 14 మనువులలోనూ స్వయంభువు మొదలగు 4 ముఖ్య మనువులను. ఓ అర్జున, ఈ 11 నా భావములే. వారు నా మనస్సు నుండి జన్మించిరి. వారి జనన హేతువు సృష్టి వ్యాపారమే. లోకములు ఏర్పడనంత వరకును మరియు ఈ త్రిభువనములు వ్యాపించనంత వరకును మహాభూత సమూహము నిష్క్రియతోనే ఉండెను. ఆ పైన ఈ 11 జన్మించిరి. వీరే ఈ లోకములను ఉత్పన్నమునర్చి ఈ లోకములందు విభిన్నములగు అష్టలోకపాలురగు అధిపతులను నియమించిరి. ఈ విధముగా ఈ 11 రాజులు. మిగిలిన జగత్తంతయు వీరి ప్రజలు. ఈ జగత్తంతయు నా వలన వ్యాపించియున్నదని నీవు జ్ఞప్తియందుంచుకొనుము. ఆరంభమున కేవలము ఒక్క బీజమే ఉండును. ఆ పైన ఆ బీజము నుండి మొదలు వచ్చును. దాని నుండి మొలక వచ్చును. ఆ మొలక నుండి శాఖలు వచ్చును. ఆ పైన ఆ శాఖల నుంచి ఉపశాఖలను, వాటి అన్నింటి నుండి ఆకులను వచ్చును. ఆ ఆకులందు పుష్పములు ఫలములు వచ్చును. ఈ రీతిని వృక్షత్వము పూర్ణత్వము పొందును. ఈ వృక్షత్వమును గురించి చక్కగా యోచించినచో ఇదంతయు ఆ చిన్న బీజము యొక్క విస్తరణమేనని బోధపడును. ఇదే విధమున నేను కూడా ఒకే మూలతత్వమును, ఆ నేనే మనస్సును జనింపచేసి తిని. ఆ మనస్సు నుండి 7 మహర్షులు 4 మనువులు జన్మించిరి. ఈ 11 లోకపాలురును పెక్కు విధములకు ప్రజలను సృష్టించిరి. వారి నుండి ఈ ప్రజ ఎంతయు పుట్టినది. ఈ రీతిని ఈ జగత్తునంతను నేనే వ్యాప్తమునర్చితిని. కానీ ఇవన్నీ ఎవనికి బోధపడును? ఈ భావోత్పత్తిని గురించిన శ్రద్ధతో కూడుకునియున్న మనస్సు కలవానికి మాత్రమే ఇది బోధపడును.